హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ గురించి వచ్చినటువంటి అప్డేట్స్ మన ఛానల్లో మీకు తెలియజేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఆశా కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. సొంత గ్రామంలోనే ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కేవలం 10వ తరగతి మాత్రమే అర్హత ఫ్రెండ్స్. 21వ తారీఖే వచ్చినటువంటి అప్డేట్. అయితే కొద్దిగా లేటుగా అప్డేట్ చేస్తూ ఉన్నాను. అయితే సమయం అప్లై చేసుకోవడానికి 4 రోజులు మాత్రమే గడువు ఉంది ఫ్రెండ్స్. సో వెంటనే అప్లై చేసుకోండి. సో నేరుగా డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. ఎక్కడ ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది అప్లై చేసుకోవచ్చు, ఎవరు అర్హులైనటువంటి విషయాలు నోటిఫికేషన్లోకి వెళ్ళి చూద్దాం. వెళ్ళబోయే ముందుగా ఫ్రెండ్స్, వచ్చిన రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. మన వీడియో నుండి 100% జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే మీకు తెలియజేయబడతాయి ఫ్రెండ్స్. ఎటువంటి ఫేక్ న్యూస్ మన ఛానల్లో అప్డేట్ కాదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ఇన్ టైంలో తెలియజేయబడతాయి ఫ్రెండ్స్. సో డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక మనం చూస్తే ఆశాల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం అనేటువంటి హెడ్లైన్తో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. గుంటూరు నుంచి మెడికల్ విభాగంలో గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. గుంటూరు డిస్ట్రిక్ట్కి చెందినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఆశా కార్యకర్తల నియామకానికి అర్హులైన అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ యాస్మిన్ శనివారం ప్రకటనలో తెలిపారు. అంటే అభ్యర్థులు అనలేదు ఫ్రెండ్స్, ఇక్కడ అభ్యర్థినులు అన్నారు. అంటే ఆశా కార్యకర్తలకి మరి లేడీసే కదా, కాబట్టి మహిళలు మాత్రమే వీటికి అప్లై చేసుకోవడానికి అర్హులు. మరి జిల్లాలో మొత్తం 50 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. 50 పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అభ్యర్థినులు ఆయా సచివాలయాల పరిధిలో నివసిస్తున్న వారే ఉండాలి. అంటే పోస్టులు ఎక్కడైతే వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీకి సంబంధించినటువంటి గ్రామ సచివాలయాల పరిధులు, అంటే ఆ గ్రామానికి చెందినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు అనేటువంటి విషయం తెలియజేశారు. 25 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండి వివాహితులై ఉండాలని, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి లేడీస్, అంత మాత్రమే కాదు, వారికి వివాహం అయి ఉండాలి, పెళ్ళైనటువంటి వారు, 10వ తరగతి పాస్ అయినటువంటి వారు అర్హులుగా ఎంచడం జరిగింది. సో పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయని కనుక మనం చూస్తే, ఇక్కడ తెనాలిలో 12 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. తెనాలిలో 12 పోస్టులు ఉన్నాయి. వినుకొండలో 12 పోస్టులు ఉన్నాయి. మాచర్లలో 10 పోస్టులు ఉన్నాయి. మంగళగిరిలో 4 పోస్టులు, పొన్నూరులో 1, చిలకలూరిపేటలో 6 పోస్టులు ఉన్నాయి. సత్తెనపల్లిలో 1 పోస్ట్ ఉంది. బాపట్లలో 4 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 4 పోస్టులు ఉన్నట్టుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. దరఖాస్తులు స్థానిక పట్టణ ఆరోగ్య కేంద్రాలు పీపీ యూనిట్లలో మాత్రమే లభిస్తాయని డాక్టర్ యాస్మిన్ గారు తెలిపారు ఫ్రెండ్స్. అంటే దాని అర్థం ఆఫ్లైన్లోనే మనం అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ కాదు. సో పూర్తి చేసినటువంటి దరఖాస్తు ఫారాలను 4 రోజుల్లోపు సంబంధించిన వైద్యాధికారికి అందజేయాలని డిఎంహెచ్ఓ యాస్మిన్ గారు పేర్కొన్నారు. సో ఇది 21వ తారీఖు వచ్చినటువంటి అప్డేట్. అంటే ఒక రోజు ఆల్రెడీ గడిచిపోయింది ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా అర్హులైనటువంటి వారు, మరి ఏ వేకెన్సీ, ఏ ప్రాంతాల్లో వేకెన్సీ ఉన్నదో మరి తెలియజేశాం. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు అర్హులైనటువంటి వారు వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మంచి నోటిఫికేషన్, సో మిస్ చేయకండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.